అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో అఖిల భారత వడ్డెర సత్రంలో అన్య మతస్థులు కార్యక్రమాలు నిర్వహిస్తూ సత్రాన్ని అపవిత్రం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంఘం ఆక్షేపించింది. ఈ మేరకు మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంలోని అఖిల భారత వడ్డెర సంఘ అన్నదాన సత్రమందు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ అన్య మతస్థులను బహిష్కరించినట్లు వారు ప్రకటించారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల పుణ్యక్షేత్రంలో అఖిల భారత వడ్డెర అన్నదాన సత్రమందు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివస్వాములు, మహిళలకు మరియు శివభక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 26వ తారీఖు నాడు మహాశివరాత్రి నాడు గతంలో అక్రమాలకు పాల్పడినటువంటి జరిపేటి రాములు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు అన్య మతస్థులని, వాళ్ళు క్రైస్తవ మతాన్ని స్వీకరించి ఆంధ్రప్రదేశ్లోని ఈ యొక్క శ్రీశైలం వడ్డెర సత్రాన్ని నిర్వహించడం ఎంతవరకు సబబని వారు ఆక్షేపించారు. వడ్డెర సత్రానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి ఒక్కటి కూరగాయల నుంచి, పప్పుల నుంచి మరియు బియ్యం నుంచి సరఫరా అవుతున్నా వారు సొంతగా తామే నిర్వహిస్తున్నట్టు ఫ్లెక్సీలు వేయించుకొని డ్రామాలు ఆడుతున్నారని, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. జరిపేటి రాములతో పాటు వారి కుటుంబ సభ్యులంతా క్రైస్తవ మతాన్ని స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందేనని, జరిపేటి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వారి సలహాలతోటి సత్రానికి వచ్చేవారంతా కూడా అన్య మతస్థులేనని ఈ సందర్భంగా వారు ఆరోపించారు. ఈ 26వ తేదీ మహాశివరాత్రి నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి జరిపేటి రాములు ఈ తదితర కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ వడ్డెర ముక్తగలతంతో కలిసి బహిష్కరిస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ సందర్భంగా జై వడ్డెర, జై వడ్డెర ఓబన్న అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంఘ నాయకులు, కార్యకర్తలు, వడ్డెరలు భారీగా పాల్గొని జరిపేటి రాములను బహిష్కరిస్తున్నట్లు వారు తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘ కుల పెద్దలు, సంఘ నాయకులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు శ్రీశైల వడ్డెర సత్ర పరిరక్షణ కమిటీ తెలియజేసింది. సత్రం పరిరక్షణ కోసం, ప్రక్షాళన కోసం కృషి చేసినటువంటి మా నాయకుడు పీట్ల శివశంకర్, నాగలూటి గ్రామానికి చెందిన శివశంకర్ 2 మాటలు ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వడ్డెర ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మొన్నటి నుంచి జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి వేలాది మంది మన వడ్డెరలు వచ్చి అన్నదానాన్ని స్వీకరించినారు. అదేవిధంగా కులంలో ఉండే మన సభ్య సంస్కారాలను కూడా పాటించి సహకరిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, మరి ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న అన్నదాన కార్యక్రమం ఏ ఒక్కరి వ్యక్తిగత ఖర్చులతో జరగడం లేదు. కేవలం సత్రం నుంచి వచ్చిన ఆదాయం నుంచే జరుగుతుంది. వడ్డెర సోదరులారా, మీ నుంచి చాలా సహకారాలు అందినాయి. ప్రతి ఒక్కరూ సహాయం చేసి ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించినారు. కాబట్టి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దాదాపు 3 రోజుల నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దాదాపుగా ఆంధ్రప్రదేశ్ వడ్డెరలు అందరూ కూడా సహకరిస్తున్నారు. దాదాపుగా సత్రం డబ్బులే దీనికి మొత్తం ఖర్చు పెట్టి చేస్తూ ఉన్నారు. కానీ ఎవరు వీలైతే మన ఆంధ్రప్రదేశ్ చెందిన వడ్డెరలే సహాయ సహకారాలతో, బియ్యం బస్తాలతో అయితేనేమి, అలాగే కొంత అమౌంట్ ఖర్చుతో అయితేనేమి, మన ఆ కూరగాయలు అయితేనేమి, ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్కు చెందిన వడ్డెరల సహాయ సహకారాలతో మాత్రమే నడుస్తున్నాయి. ఒక కేవలం అక్రమాలు చేస్తున్నటువంటి జరిపేటి రాముల్ని ఈ రోజు నుంచి ఇక్కడ బహిష్కరిస్తాం, శివరాత్రి రోజు నుంచి అని చెప్పినాం. కాబట్టి ఖచ్చితంగా అతని అక్రమాలకు ఖచ్చితంగా ఈ రోజు నుంచి, శివరాత్రి ఈ రోజు నుంచి ఖచ్చితంగా అతన్ని బహిష్కరిస్తున్నాము. అక్రమాలు చేసే వాళ్ళను తరిమి కొట్టాలి. ఎవరైతే అన్య మతస్థులు వస్తారో వాళ్ళను కూడా ఇక్కడ నుంచి పంపించాలి. కనుక వడ్డెర జాతికి ఈ సత్రం ఉపయోగపడే విధంగా మేమందరం కృషి చేస్తామని. క్యాలెండర్లకే పరిమితం. ఏనాడు కూడా ఇక్కడ నియంత్ర పాలన జరుగుతుంది. తెలంగాణకు చెందిన ఒక వ్యక్తి జరిపిడి రాములు ఆధ్వర్యంలో ఇది జరుగుతున్న 20 ఏళ్ళు ఒక క్రైస్తవ మతస్థులు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కమిటీ జరుగుతుందంటే చాలా అవమానం. మన ఆంధ్రప్రదేశ్ వడ్డెరలకు చాలా అవమానకరం. వాళ్ళ కొడుకు అయితేనేమి, వాళ్ళ కోడళ్ళు అయితేనేమి, వాళ్ళ భార్యలు అయితేనేమి అందరూ కూడా క్రైస్తవులే. వాళ్ళ వెనకాల ఉండేది కూడా అందరూ కూడా, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా క్రైస్తవులే. క్రైస్తవులందరూ మన హిందూ మతం, మన హిందూ కులం.
అన్నదానం హిందువుల అన్నదానంలో క్రైస్తవులు ఇన్ని 20 సంవత్సరాలు వాళ్ళ ఆధీనంలో ఉంది. కాబట్టి ఈ రోజు నుంచి క్రైస్తవులు ఇక్కడికి అన్నదానంలోకి రాకూడదు. అన్నదానం మన హిందువులే జరపాలి, మన ఒడ్డరే జరపాలి. కాబట్టి ఈ రోజు నుంచి జరిపిడి రాములను బహిష్కరిస్తున్నాం.